నేను చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి మన జీవితంలో దేవుడు ఏమనుగ్రహిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడో చూద్దాం ప్రియులారా. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. దొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నాయి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు విడిచిన దానిని చూడండి ప్రియులారా, అన్ని కూడా తినడమే ప్రియులారా. ఇంకా దేవుని సన్నిధిలో క్షేమ స్థితిని దేవుడు మరలా ఇస్తానని భయపడొద్దని దేవుడి రాత్రి ధైర్యపరుస్తున్నాడు ప్రియులారా. దేవుడు నీ జీవితంలో కోల్పోయిన క్షేమాన్ని మరలా నీకు ఇస్తానని దేవుడి రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. రెండోదిగా దేవుడు నీ జీవితంలో ఏదైతే నీ పంటను తినివేసిందో, నీ పంటలో ఎక్కడైతే నష్టం జరిగిందో, నువ్వు ఆహారం తినడానికి నీ ఆహారం మొత్తం కూడా ఎక్కడైతే నష్టపడిపోతుందో ప్రియులారా, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రయాసపడినా కూడా, ఎంత కష్టపడినా కూడా, జీవితంలో ఎంత సంపాదించినా కూడా చివరికి ప్రియులారా ఆ డబ్బంతా కూడా ఎవరికో పెట్టాల్సి వస్తుంది, ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, ఎవరినో పోషించాల్సి వస్తుంది. వ్యర్థంగా పాడైపోయేటువంటి స్థితిలోకి ఒకవేళ శత్రువు దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడేమో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, కోల్పోయిన దానికంటే రెండంతలుగా నేను మీకు ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. పంట పొలాలు వేసినప్పుడు ప్రియులారా, పంటలో సరిగ్గా లాభం రాకపోవటం, ప్రయాసపడినా కూడా ప్రయాసకు తగినటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోవటం, కష్టాన్ని అనుభవించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటాన్ని బట్టి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ప్రతిరోజు కూడా ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, నీ కష్టార్జితాన్ని నీ జీవితంలో అనుభవించలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో ప్రియులారా. నీతిమంతులు తదనంతరం తన పిల్లలు ధన్యులవుతారని చెప్పారు ప్రియులారా. నీతిమంతుడు తన పిల్లల్ని ఏ కర్తలుగా చేస్తారని చెప్పాడు? ఆస్తికర్తల బిడ్డలకి ఆశీర్వాదాన్ని సంపాదించేది తల్లిదండ్రులు. ఈరోజు నువ్వు ప్రయాసపడేదంతా కూడా నీ బిడ్డల కోసం ఒకవేళ సేవ్ చేసి పెట్టుకున్నావేమో. ఈరోజు నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో కష్టపడి రూపాయి దాచుకొని ఆశీర్వాదం కొరకు, నీ బిడ్డల కొరకు ఎక్కడ కొరత ఉండకూడదని ఈరోజు నువ్వు దాన్ని దాచిపెట్టుకొని ఉంటే శత్రువు దాన్ని దొంగిలించాడేమో ప్రియులారా. తెలిసి తెలియక పొరపాటున ప్రియులారా నీకు ఈరోజు నష్టం కలిగి భయంకరమైనటువంటి ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా నువ్వు ఒకవేళ వెళ్తున్నావేమో. శత్రువు ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని తినివేశాడా? నీ ప్రయాసం ఒకవేళ వాడు తిన్నాడా? నువ్వు పడిన కష్టాన్ని ఈరోజు నువ్వు అనుభవించలేకపోతున్నాడని ఒకవేళ నువ్వు బాధపడితే